అందరికీ నమస్కారం అండి. వరిలో చిరుపొట్ట దశలో స్ప్రే చేసుకోవాల్సిన మందులు, అదేవిధంగా మరోపక్క కంకిలోని గింజలన్నీ పాలు పోసుకొని తాలు లేకోకుండా ప్రతి గింజ కూడా మంచి బరువు వచ్చి కాటాకు రావడానికి, అదేవిధంగా మంచి నాణ్యత కలిగిన పంట రావడానికి స్ప్రే చేసుకోవాల్సిన మందుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక చిరుపొట్ట దశలో ఇబ్బంది పెట్టే రోగాలు, అదేవిధంగా తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ దశలో కాండం తొలుచు పురుగు, అదేనండి ఊసతెర, తెల్ల కంకి అంటారు కదా, ఆ పురుగు. మరోపక్క ఆకు చుట్టు పురుగు అక్కడక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది. మరోపక్క తెగుళ్ళ విషయానికి వస్తే పాంపొడ తెగులు, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా అగ్గి తెగులు. ఇవే కాకుండా మెడవిరుపు, కాటుకు తెగులు, మానుగాయ, కంకి నల్లి వంటి తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అన్ని సన్న రకాలే పండిస్తున్నారు. ఈ సన్న రకాలకి తెగుళ్ళు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో వచ్చే రోగాలు, తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక ఎప్పుడు మందు స్ప్రే చేసుకోవాలి అనే విషయం కూడా మాట్లాడుకుందాం. నాట్లు వేసిన 45 నుంచి 50 రోజుల్లోపు పొలం అయితే గుండ్రకు తిరుగుతుంది, అంటే చిరుపొట్ట దశకు రెడీ అవుతుంది. ఈ దశలో ఖచ్చితంగా ఈ కాండం తొలిచే పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగులకి ఒకసారి మందు స్ప్రే చేసుకోవాలండి. మరోపక్క తెగుళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి. తెగుళ్ళ మందులు ఖచ్చితంగా ఈ దశలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. మొదటిది గుండ్రకు తిరిగేటప్పుడు, ఆ తర్వాత కంకులు రేపో మాపో బయటకు వస్తాయి అన్నప్పుడు మరోసారి ఈ తెగుళ్ళ మందు అయితే స్ప్రే చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ దశలో అండి పురుగులకు సంబంధించి పురుగు మందు, ఆ తర్వాత శిలీంధ్రాల నుంచి వచ్చే తెగుళ్లకు ఖచ్చితంగా తెగుళ్ళ మందు, ఈ 2 మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిందే. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ముందుగా స్ప్రే చేయాల్సిన పురుగు మందు గురించి మాట్లాడుకుందామండి. ఇందులో మొదటిగా కోరాజెన్, ఇదైతే ఒక 60 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత యాంప్లిగో, ఇది అయితే ఒక 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. మరోపక్క వయాగో, ఇది కూడా మంచి మందు అండి. ఇది కూడా ఒక 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. సింజెంటాలో ఇన్సిపో అనే మందు ఉందండి. ఇదైతే ఎకరానికి ఒక 120 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీకు బాగా పరిచయం ఉన్న, ఆ తర్వాత మీ షాప్ అతను సజెస్ట్ చేసిన మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకుంటే ఈ దశలో నేటివో చాలా బాగా పనిచేస్తుందండి. నాటివో అయితే ఎకరానికి ఒక 100 గ్రాములు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గెలీలియా సెన్సా, ఇదైతే ఒక 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత టాటా వాళ్ళ ఫూజీ 1, ఇదైతే ఒక 300 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఈ మందులతో పాటు ప్లాంటోమైసిన్ ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ బ్యాక్టీరియా ఎండాకు తెగులు వస్తే మాత్రం అది ఒక ప్లాంటోమైసిన్కే కంట్రోల్ అవుతుంది. కనుక రైతులందరూ కూడా ఈ తెగుళ్ళ మందులతో పాటు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండు తెగులకు ప్లాంటోమైసిన్ కూడా స్ప్రే చేసుకోండి. ఇంకా పంట ఆరోగ్యంగా ఉంటూ రోగనిరోధక శక్తి పెరిగి తాలు గింజ లేకోకుండా ప్రతి గింజ పాలు పోసుకొని మంచి తూకానికి రావాలంటే పొటాషియం అందించాలండి. దీని కొరకు మీరు 0050 అనే 100% నీటిలో కరిగే పొటాషియం అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 1 kg ఈ పురుగు మందులు, తెగుళ్ళ మందులతో కలిపి స్ప్రే చేసుకోండి. మరోపక్క వీటికి తోడుగా స్వర్ణపాలు కానీ, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, మరోపక్క బయోవిటా ఎక్స్, లేకపోతే సాగరిక గోల్డ్, ఇలాంటి సూక్ష్మ పోషకాల మిశ్రమం ఏదైనా ఒకదాన్ని కలిపి స్ప్రే చేసుకోండి. ఇలా అన్ని రకాలుగా అన్ని యాజమాన్య చర్యలు తీసుకుంటే రోగాలు, తెగుళ్ళు లేని మంచి నాణ్యమైన పంటనైతే మనం తీసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.